హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం. ఈ నెల అక్టోబర్ 11న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు వరల్డ్ వైడ్. సో ఎస్టర్డే అక్టోబర్ 6న ఈ మూవీ థియేటర్కల్ ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. సో ట్రైలర్ చూసే మావా నాకైతే బాగా అనిపించింది. కానీ డైరెక్టర్ శ్రీను వైట్ల తన మార్క్ మళ్ళీ చూపించాడు ఈ ట్రైలర్లో. ఏంటంటే రొటీన్ కమర్షియల్ మూవీ లాగా మళ్ళీ ఆ రెఫరెన్స్ అయితే కనిపించింది ట్రైలర్లో. ఒక 4 ఫైట్లు, ఒక 4 సాంగ్స్, మధ్యలో ఒక కామెడీ ట్రాక్, సేమ్ ఎస్టీస్ అలాగే దింపేశాడు. నాకైతే ఒక భయం వేస్తుంది మామ. ఏంటంటే హీరోయిన్ కావ్య తప్పర్ ఈ సినిమాలో యాక్ట్ చేసింది. ఎందుకంటే తను రీజన్ చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయింది. అందులో మొదటిగా మాస్ మహారాజా రవితేజతో తీసిన సినిమా ఈగల్ సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత రీజన్కి రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ 2 సినిమాల్లో హీరోయిన్గా కావ్య తప్పర్ యాక్ట్ చేసింది. ఇప్పుడు థర్డ్ మూవీ ఈ విశ్వం. మరి ఈ విశ్వం సినిమాతో హీరోయిన్ కావ్య తప్పర్ దాన్ని బ్రేక్ చేస్తుందా, లేకపోతే ఫ్లాప్ని అలాగే కంటిన్యూ చేస్తుందా అనేది అక్టోబర్ 11వ తేదీ వరకు వెయిట్ చేసిన తప్పదు. అండ్ ఇక మెయిన్గా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే ట్రైన్ కామెడీ సీన్. అండ్ ఆల్రెడీ డైరెక్టర్ శ్రీను వైట్ల వెంకీ సినిమాతో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ట్రాక్ ఆ ట్రైన్ ఉండే సీన్స్ అనమాట. సో దాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు ఈ సినిమాలో విశ్వంలో. మరి ఆ వెంకీ సినిమాలో ఆ కామెడీ ట్రాక్ దాన్ని బీట్ చేస్తుందా ఈ సినిమా అనేది మనం అక్టోబర్ 11వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ కామెడీ గురించి మాట్లాడుకోవాలంటే యాక్టర్ సునీల్ అండ్ కామెడియన్ పృథ్వీరాజ్. సో వీళ్ళిద్దరు కామెడీ ట్రాక్ అయితే బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో వీళ్ళిద్దరు కామెడీ ట్రాక్ బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే ట్రైలర్లో లాస్ట్లో పృథ్వీరాజ్ సన్నపిని ఛార్జర్ ఉందా, సో ఆ డైలాగ్ అయితే అదిరిపోయింది. వెంకీ సినిమాలో లాగా ఆ ట్రైన్ ట్రాక్ మళ్ళీ ఈ సినిమాలో మనకు డైరెక్టర్ చూపించబోతున్నాడు. ఈసారి వెన్నెల కిషోర్ తన మార్క్ కామెడీతో దంచి దులిపేయబోతున్నాడు అనమాట. సో ట్రైలర్ చూస్తున్న అర్థం అయిపోతుంది. మరి వెంకీ సినిమాలో ఆ కామెడీ ట్రాక్, ట్రైన్ సీన్స్ దానికి మించి ఉంటుందా లేదా అనేది అక్టోబర్ 11వ తేదీ వరకు వెయిట్ చేసిందే. ఇకపోతే డైరెక్టర్ శ్రీను వైట్ల చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ విశ్వం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు అక్టోబర్ 11వ తేదీన. డైరెక్టర్ శ్రీను వైట్లకి హిట్ చాలా అవసరం మామ. అండ్ అదేవిధంగా హీరో గోపీచంద్ రీజన్గా చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. మరి ఈ సినిమా హిట్ గోపీచంద్కి ఇంపార్టెంట్ అనమాట. సో ఇద్దరికి ఇంపార్టెంట్ అనమాట హిట్. సో ఏమాత్రం ఒక మంచి ఫాస్ట్ టాక్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మామ, అక్టోబర్ 11వ తేదీన దాదాపుగా ఒక 5 సినిమాలు థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేటయ్యన్ తెలుగు, తమిళలో రిలీజ్ అవుతుంది అక్టోబర్ 11వ తేదీ. ఆ రోజున ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగా 5 సినిమాలు ఈ వారంలో వస్తుంటే ఈ సినిమా మిగతా సినిమాలకు పోటీ ఇస్తుందా ఏంటి అనేది చూడాలి. అదేవిధంగా ఇంకొక ప్లస్ పాయింట్ అంటే దసరా హాలిడేస్ ఒక 10 రోజులు ఇచ్చారన్నమాట. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్. ఏమాత్రం కొంచెం ఫాస్ట్ టాక్ వచ్చిన సినిమాకి హిట్ పడిపోతుంది, కలెక్షన్స్ కూడా వస్తాయి, అది మ్యాటర్. సో మొత్తానికి ఒక మంచి పర్ఫెక్ట్ డేట్లో అయితే రిలీజ్ చేశాను నేను అనుకుంటున్నా. సో నా ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ తొందరలో ఉంది, ఇంకొక 4 రోజుల్లో. ఈ గ్యాప్లో ప్రమోషన్స్ కొంచెం విపరీతంగా చేస్తే జనాలకి బాగా రీచ్ అవుతుంది, అది మ్యాటర్. సో మొత్తానికి హిట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామమ్మా, అది మ్యాటర్. సో మీకు ఎలా అనిపించినది ట్రైలర్ గురించి మీరు కూడా కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే మీకు చెప్పాను. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామమ్మా. బాయ్.